సో పవన్ కళ్యాణ్ పగబడితే ఎలా ఉంటుంది అనే దానికి మనం లాస్ట్ ఆల్రెడీ ఒకసారి నిదర్శనం చూసాం. పాపం ప్రతిపక్ష హోదా కోసం ఇప్పటికీ సార్ ఇవ్వండి సార్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మాజీ ఎమ్మెల్యే, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మరి ఈయనకు అన్న ఎందుకు పడ్డది, అసలు ఏమైంది? అయితే ఇది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎలక్షన్స్ జరగకన్నా ముందు నుంచే కూడా. అయితే కాకినాడకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అయితే కాకినాడలో అప్పట్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర వారాహి యాత్ర నిర్వహించాడు. సో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ ఏవైతే అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద ఖచ్చితంగా కన్నేస్తాము, అన్ని బయటికి లాగుతాము, ప్రజలకు చూపిస్తామనే విధంగా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు. సో అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నువ్వు అవన్నీ మాటలు కోటలు దాడడం కాదు, ఫస్ట్ ఇక్కడ గెలిచి చూపించు అని అప్పట్లో ఆయన సవాల్ విసిరిండు. సో ఆయన సవాల్ విసిరిన తర్వాత ఎలక్షన్ టైంలో ఏమైంది, 100% స్ట్రైక్ రేట్ తోని ఆయన గెలుపొంది. సో ఇప్పుడు ఆ మాటలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పగబడితే ఎట్లా ఉంటుందో తెలుసా అని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. సో అప్పుడు ఏవైతే మాటలు మాట్లాడినావో, నీ అన్యాయాలు అక్రమాలు ఎన్నున్నాయో అందరికీ తెలుసు, కాకపోతే అవి బయటికి ఎట్లా రావాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పని చేస్తున్నాడు. ఓకే, అంటే ఇందులో ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఇష్యూ ఎక్కువ హైలైట్ అవుతుంది, అందులో ఆయనకు హస్తం ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కదా, మీ కూటమి ప్రభుత్వమే వచ్చింది కదా, వచ్చి నెల అవుతున్నప్పటికీ మీరు ఎందుకు ఆపలేరు, అక్కడ చర్యలు తీసుకోవాలని చాలా మంది అంటున్నారు. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, అక్కడ ఎవరైతే అధికారులు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వం తాలూకా వాళ్ళే ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు కదా. సో ఇప్పుడు అదంతా కూడా తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే వాళ్ళనైతే బదిలీ చేసింది, కొత్త వాళ్ళని అయితే పెడుతున్నారు. సో మరి అక్కడ ఈ షిప్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఒక రొయ్యల్ని క్లీన్ చేసేటువంటి ఒక కంపెనీని కూడా మూసేశారు. సో అదే విధంగా ఇంకా కొన్ని కంపెనీస్ కూడా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు నోటీసులు పంపారంట, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమంగా నిర్వర్తిస్తున్నారు అనే విధంగా నోటీసులు అందించినప్పటికీ వాళ్ళు ఏ మాత్రం కూడా స్పందించకుండా యథావిధిగా వాళ్ళ కంపెనీలు వాళ్ళు రన్ చేసుకుంటూ ఉన్నారంట. సో పవన్ కళ్యాణ్ అక్కడికి పోతున్నాడు వస్తున్నాడు ఏం పట్టించుకోవట్లేదు, జస్ట్ షిప్ దగ్గరికి వెళ్ళి చాలా మంది అంటున్నారు, కానీ ఆయన షిప్ దగ్గరికి వెళ్ళిందే చూశారు, కానీ ఎప్పటికప్పుడు ఆయన పోయి అక్కడ ఈయనకు సంబంధించి ఏవేవి అన్యాయాలు జరిగాయో, ఏవి అక్రమంగా ఉన్న అన్నిటికీ సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించుకొని దగ్గర పెట్టుకున్నాడంట. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఒక్కొక్కటి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆయన ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలు చేసిండు కదా, సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఒక విషయం గురించి అయితే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఆయన టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ గత ప్రభుత్వ హయాంలో దీనికంటే ఎక్కువ జరిగి ఉంటాయి అని చెప్పేసి ఆయనకు డౌట్ వచ్చి నార్మల్ గా వెళ్ళి చూసారు. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఆయన ఎందుకు వారాహి యాత్ర అప్పుడు సో ఆయన మాట్లాడిన మాటలేంది, సో ఆయన చెప్పిండు ఆల్రెడీ తెలిసి నాకు అక్కడ ఈయన హయాంలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో, సో అవన్నిటి కూడా నేను బయటికి లాగి ప్రజలకు చూపిస్తాను, ప్రభుత్వాన్ని చూపిస్తాను అని చెప్పినప్పుడు నువ్వు అవన్నీ మాటలు మాట్లాడడం కాదు, ముందు ఇక్కడ గెలిచి చూపించని నాకు సవాల్ విసిరాడు. సో ఇదంతా ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ పగబడితే ఎట్లా ఉంటది, ఆల్రెడీ మనం చూసా ఇప్పుడు మళ్ళీ నిరూపించుకుంటున్నాడు అని అంటున్నాడు. ఓకే.